తెలీదు నాన్న. చామంతి అలాంటి తప్పు చేయదన్న నమ్మకం నాకున్నా చామంతి రాయలేదన్న ప్రూఫ్ లేకపోవడం వల్లే అంతకు మించి ఇంకేం మాట్లాడలేకపోయాను. వాళ్ళను బయటికి పంపేస్తున్నా నేను ఆపలేకపోయానురా. నిన్నొక విషయం అడుగుతాను చెప్పరా. నువ్వు చామంతి కోసమే ప్రొఫెసర్గా కాలేజీలో జాయిన్ అయ్యావని మీ అమ్మ అంటోంది. అది నిజమేనా? నిషాని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయి. అవును నాన్న అని చెప్పాలనుంది నాన్న, కానీ చెప్పలేని పరిస్థితి నాది. మాట్లాడవేరా? చామంతి కోసమే జాయిన్ అయ్యావా? మరి మీ అమ్మ అన్నేసి మాటలు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవే ప్రేమ్. ప్రేమ్, నిన్ను చూస్తుంటే దేనికో బాధపడుతున్నావు అనిపిస్తుందిరా. అదేంటో చెప్తే నేను నీకు హెల్ప్ అవుతానురా. తెలుసు నాన్న, కానీ చెప్పలేనే. ప్రేమ్, ఈ తండ్రి దగ్గర నువ్వేం దాచావు కదరా. ఏ విషయానికైనా నేను నీకు ఉంటానని ధైర్యం ఉంది కదా. ప్రేమ్, నేను నీ తండ్రిగానే కాదు, నీకు మంచి స్నేహితుడిగాను ఉంటున్నాను. అవునా? అవును నాన్న. మనసులో ఉన్నది ఆ మనిషికే తెలుస్తుందిరా ప్రేమ్. నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. ఆ మనసులో ఉన్న నిజమేంటో నువ్వు చెప్తేనే తెలుస్తుందిరా. ఆ మనసు పడుతున్న బాధ ఏంటి, ఆ మనసులో ఉన్న ఆవేదన ఏంటి, నీ మనసు ఏం కోరుకుంటుంది, అది ఏం కావాలనుకుంటుంది. చెప్పరా ప్రేమ్. నా దగ్గర కూడా చెప్పుకోలేని ఆ బాధ ఏంట్రా? నా దగ్గరే మౌనంగా ఎందుకుంటున్నావు? ఏమీ లేదు నాన్న. నువ్వేం చెప్పట్లేదంటే ఏమీ లేదని అనుకుంటాను. సరే, నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. ఏదున్నా ఓ తండ్రిగా నీకెంత సపోర్ట్ చేయాలో నేను చేస్తానురా. ఆ నమ్మకం నీకుంది కదా. ఉంది నాన్న. నువ్వు లోపల నలిగిపోతూ ఉన్నా బాధ మాత్రం చెప్పావు కదా. అలా ఏం లేదు నాన్న. ఏ తప్పు లేకపోయినా చామ్ని ఇంట్లో నుంచి గెంటేశారనేదే నా బాధ. నిజంగా అదేనా? ఇప్పుడు నిజం చెప్పమని నా మనసు తొందర పెడుతూనే ఉంది నాన్న. అమ్మకు చేసిన ప్రమాణమే నన్ను ఆపుతూ ఉంది. వాడెటల్లాడో ఏంటో తెలియట్లేదమ్మా, కనిపించట్లేదు. అమ్మా, అమ్మా, నువ్వేడవకమ్మా. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో వాడికి తెలిస్తే, ఆ తాళి విలువ వాడికి తెలిస్తే వాడు దొంగ ఎందుకు అవుతాడమ్మా? దేవుడు అవుతాడు. కానీ ఆ దేవుడికి కూడా మనల్ని ఇంకా పరీక్షించాలని ఉంటుంది. అమ్మా, గుండె నిబ్బరం చేసుకుని ఉందామమ్మా. ఇంకా ఏమున్నాయమ్మా మన దగ్గర నుంచి లాక్కోవడానికి? మన ప్రాణాలు తప్ప. తట్టుకుందామమ్మా, తట్టుకుందాం. నువ్వు ఏడవకు ప్లీజ్ అమ్మా. నిన్ను బాధ పెట్టాలని కలలో కూడా నేను అనుకోలేచ్చా. నాది కలలు కనే స్థాయి కాదయ్య గారు. ఇంకొకరి కలలు నాకెలా తెలుస్తాయి? ఆ ఆలోచన కూడా చేసే బతుకులు కావు మావి. ఇలా మాట్లాడక చా, తట్టుకోలేకపోతున్నా. అయ్యో, కోపం తెచ్చుకోకండి బాబు గారు. స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఎందుకు వెతకడం అని అడుగుతున్నాను అంతే. అందుకని మిమ్మల్ని వదిలేయాలా? ఇంకా మమ్మల్ని ఏ గదికి తీసుకురావాలనుకుంటున్నారు? చామ్, నేనేమీ చేయలేదు. మీ నుంచి నేను ఏది వినాలనుకోవట్లేదు. నేను ఏమీ కోరుకోవడం లేదు కూడా. సరే చామ్, వినకు. ముందు మీరు రండి, మిమ్మల్ని ఏదన్నా మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. అమ్మో, మీ సహాయం మాకొద్దు బాబు గారు. ఈ పని మనుషుల మీద మీకే సానుభూతి వద్దు. మీ దయ పొందేంత అర్హులం మేం కాదు. మీ అభిమానాన్ని తట్టుకునేంత బలం మాలో లేదు. నీ కోపాన్ని చూపించాల్సిన సమయం ఇది కాదు చామ్. ముందు మీకొక షెల్టర్ కావాలి. నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు బాబు గారు.
నాన్న చెప్పారు. అమ్మగారు చెప్పారు కదా బాబుగారు. ఇది తెలిస్తే ఇంకా ఊరుకోరు కూడా. మా అమ్మకి ఎలా తెలుస్తుంది చామ్? చెయ్యని తప్పుకి మోయలేని నిందని నా మీద వేశారు. ఇది తెలియకుండా పోదు. నేను భరించలేని భారాన్ని నా జీవితంపై వేశారు. మచ్చల్ని మోసుకుంటూ బతకాలని నాకు లేదు బాబుగారు. అడగనిది చేస్తాను అని వచ్చి నాకు మాయని మచ్చని మీరు మిగిల్చకండి. ఇలా వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఏ నుయ్యో గొయ్యో వెతుక్కునే పరిస్థితికి తీసుకురాకండి. చామ్ ప్లీజ్, నేను మీ మేలునే కోరుకుంటాను. అదే నిజమైతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా ఎలా చెప్పాలి చామ్? ఏమీ చెప్పొద్దనే, నా మొహం చూడొద్దనే మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను బాబుగారు. మీ అంతస్తులో మీరు ఉండండి. ఈ నేల వైపు రాకండి. అభాగ్యులం బాబుగారు. మీరు కన్నెర చేస్తేనే రోడ్డు మీద పడ్డాం. ఇంతటితో తృప్తి పడండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా చూసి అమ్మగారికి చెప్పారంటే నాకు ఈ రోడ్డు కూడా ఉండదు. అలా ఏం జరగదు చామ్. జరిగింది చాలు బాబుగారు, వెళ్ళిపోండి. ఇలా మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళమంటావు చామ్? బాబుగారు, ఇప్పుడు తెలియకుండానే నా గొంతు ఏమైనా పెరిగి నలుగురు వచ్చి ఇదో పెద్ద గొడవ అవ్వడం అవసరం అంటారా? మీ పరువు పోయిందన్న మరో నింద నాకు కావాలంటారా?